హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మొన్న సండే అయితే కీమా బిర్యానీ అయితే చేశానన్నమాట. సో దానిలో కాంబినేషను మటన్ బోన్స్తో షేర్వా లాగా అయితే ప్రిపేర్ చేశాను. ఈ కీమా బిర్యానీ మాత్రం టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మటన్ ఫ్లేవర్తో, అలాగే బోన్స్ ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో దీనికోసం అయితే నేను 3/4 kg మటన్ తీసుకొని బోన్స్తో ఉన్నదాన్ని బోన్లెస్గా ఉన్న పీసెస్ని సపరేట్ చేసుకున్నాను అనమాట. కైమా వచ్చేసి నేనే చేసుకున్నాను, ఎందుకంటే సండే కైమా కొట్టమంటే అక్కడ మటన్ షాప్లో గంట నించోవాలి. సో నేనే బోన్స్ ఉన్నదాన్ని బోన్లెస్ని సపరేట్ చేసుకుని కీమని అయితే చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ బాస్మతి రైస్ అయితే 2 గ్లాసుల వరకు తీసుకొని నీట్గా కడిగేసుకొని గిన్నెలో పోసుకొని 4 గ్లాసుల వరకు నీళ్ళు యాడ్ చేసుకుని ఇంకా బిర్యానీ కోసం కావాల్సినవన్నీ కట్ చేసేసి ఈ విధంగా రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ వెలిగించేసి పాన్ అయితే పెట్టేసుకొని ఇందులో వచ్చేసి 2 గిన్నెల వరకు అయితే నూనె అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఇక్కడ పల్లి నూనె వేసాను కాబట్టి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని చక్కగా దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు ఇక్కడ చెప్పాను కదా మటన్ బోన్స్తో ఉన్నవన్నమాట. ఇదైతే పక్కన పెట్టుకుని ఇంకా కీమాని అయితే వేరే బౌల్లోకి అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా దూరగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం మటన్ కీమాని అయితే యాడ్ చేసేసుకోవడమే. మటన్ కీమా సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా సాఫ్ట్గా అయితే అయిపోతుంది. మటన్ పీసెస్లా ఉండడం వల్ల ఉడకడానికి టైం పడుతుంది, కానీ కీమా అయితే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో కుక్కర్లో అయితే ఏం అవసరం లేదనమాట. కీమా వేసిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసుకొని స్టవ్ని చక్కగా సిమ్లో పెట్టేసుకుంటే మనకి మటన్లోంచి చాలా వాటర్ అయితే వస్తుంది. తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మటన్ని సిమ్లో పెట్టేసుకొని ఉడకపెట్టేసుకుంటే సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది అనమాట. సో ఇంకా ఇప్పుడు నేను కొంచెం ఇలాగా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది ఇంకా సిమ్లో అయ్యేలోపు నెక్స్ట్ బిర్యానీ కోసం అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇందులో అయితే కొంచెం నూనె అయితే యాడ్ చేసుకున్నాను. బిర్యానీ కాబట్టి కాస్త నెయ్యి తగిలిస్తేనే బాగుంటుంది. సో నూనె వేసిన తర్వాత కొంచెం నెయ్యిని కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీనిలో బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ కూడా వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు, ఇలాచీ, చెక్క, లవంగాలు, షాజీరా, నెక్స్ట్ జాపత్రి అన్నీ కూడా వేసేసుకొని ఇవి వేసిన వెంటనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరుగునవి వేసేసాను అనమాట. సో ఇవి కాస్త ఫ్రై అవుతూ ఉండగానే ఒక టమాటాని కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆ టమాటా ముక్కల్ని కూడా వేసేసి సిమ్లో పెట్టేసుకొని అన్నిటినీ చక్కగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మటన్లో చూసారా ఎంత వాటర్ వచ్చిందో. సో ఒకసారి మూత తీసేసి చక్కగా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. కలుపుకొని ఇంకా ఇక్కడ పక్కన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి. సో ఇంకా మటన్లో వాటర్ అంతా ఎగిరిన తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం కారము అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి గరం మసాలాని కూడా అయితే యాడ్ చేసేసుకొని మొత్తం మసాలాలన్నీ మటన్కి పట్టేలాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ మటన్ చక్కగా ఫ్రై అయిపోయి కీమా మంచి పొడి పొడిగా వచ్చే వరకు అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవడమే అనమాట. సో దీని మీద ఇలాగ మూత పెట్టేసుకొని బిర్యానీ చేసే గిన్నెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసాను కదా, చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. పుదీనా మాత్రం మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి. సో కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత నేను ఒక గ్లాస్కి 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో 2 గ్లాసులు బాస్మతి రైస్కి 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత బిర్యానీ కాబట్టి మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకుని పెరుగులో నీళ్ళంతా ఎగిరే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవడమే అనమాట. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్నాను కదా, ఈ ప్రాసెస్ అయ్యేలోపు చక్కగా రైస్ కూడా నానుతుందనమాట. సో ఈ విధంగా నానిన బాస్మతి రైస్ని వాటర్ మెజర్మెంట్ తీసుకుని ఆల్రెడీ పెట్టేశాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్తో పాటు కలిపేసి ఇందులో అయితే వేసేసుకుంటున్నాను అనమాట.
సో వేసిన తర్వాత ఇంకా మనం ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు అయితే ఇక్కడ నేను కలిపి వేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ వేసి కొంచెం అయితే వేసాను. మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఎలా తెలుస్తుంది చక్కగా అంటే, మనం ఈ ఉప్పు వేసిన తర్వాత చక్కగా వాటర్ని టేస్ట్ చూసామంటే కొంచెం ఉప్పుగా ఉంది అంటే కర్రీతో కలుపుకున్నప్పుడు, లేదంటే నార్మల్గా బిర్యానీకైనా కరెక్ట్గా అయితే ఉప్పు సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నాకు మటన్ కీమా కూడా అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇందులో ఫైనల్గా కొంచెం పుదీనా, అలాగే కాస్త కొత్తిమీరని కూడా పైన వేసేసుకుంటే మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా పక్కన బిర్యానీ కూడా అయితే రైస్ వేసాను కదా, ఇంకా రైస్ అయితే మగ్గుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు బిర్యానీలోకి కలుపుకోవడానికి గ్రేవీ అయితే కావాలి కదా, సో మటన్ బోన్స్తో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదైతే మటన్ కర్రీలాగా చిక్కగా కాకుండా కొంచెం పల్చగా బోన్స్తో సూప్ లాగా చాలా బాగుంటుందన్నమాట. సో దీనికోసం కుక్కర్ పెట్టుకొని నూనె వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ఉల్లిపాయలని దోరగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. నేను ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న మటన్కి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్ బోన్స్ అన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ బోన్స్ మొత్తం ఉన్న మటన్ అయితే ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నా. సో ఇంకా మటన్ పీసెస్ అన్నిటిని కూడా ఇందులో అయితే వేసేసుకొని చక్కగా ఒకసారి మటన్లో వాటర్ అంతా ఎగిరే వరకు అయితే మటన్ని సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇందులోనే నేను ఒక చిన్న టమాటాని కట్ చేసి పెట్టాను, ఆ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడరు, నెక్స్ట్ మనం కారానికి తగినట్లుగా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. కారంగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే 3 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కొంచెం అంతా గరం మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు మసాలాలని మటన్కి పట్టేలాగా కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఉడికేటప్పుడు కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. సో కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేనైతే 2 గ్లాసులు నీళ్లు పోసేసి ఇంకా కుక్కర్కి మూత పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ ఎక్కువ బోన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ విజిల్స్ రానిస్తే బోన్స్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతాయి అన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ ఈ కుక్కర్లో 10 విజిల్స్ వరకు అయితే రానిస్తాను. ఇంకా ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు చక్కగా బిర్యానీ అయితే రైస్ చక్కగా ఉడికిందనమాట. అంటే ఇంకా ఉడకాలి, 1/4 ఉడకాలన్నమాట. సో దీనిలో కొంచెం వాటర్ ఈ విధంగా ఉండగానే ఫ్రై చేసుకున్న మటన్ కీమా మొత్తం ఇందులో వేసేసుకొని చక్కగా కాస్త బియ్యం అనేది విరిగిపోకుండా లైట్గా ఒకసారి ఈ విధంగా కవర్ చేసేసామంటే మటన్ ఫ్లేవరు మొత్తము ఈ బిర్యానీకి వస్తుంది. అలాగే కీమా కూడా కొంచెం వాటర్లో తగులుతుంది కాబట్టి సాఫ్ట్గా అయితే వస్తుందన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఏదైనా మందమైన మూత కానీ లేదంటే నార్మల్గా ప్లేట్ పెట్టేసుకుని ఏదైనా బరువైంది పెట్టుకుంటే పైన మనకి బిర్యానీ చక్కగా ఆవిరిపోకుండా మగ్గుతుంది. నేను ఇంకా పైన కొంచెం నెయ్యి వేసేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా అయితే మళ్ళీ పైన వేసుకున్నాను అనమాట. నా దగ్గర అయితే పెద్ద కుక్కర్కున్న మూత దీనికి బాగా సెట్ అయింది. సో ఆ మూత అయితే పెట్టేసుకున్నాను నేను. ఇలా పెట్టేసుకుని ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మటన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా పక్కన కుక్కర్లో విజిల్స్ కూడా అయితే వచ్చేసినాయి. సో కీమా బిర్యానీలో కలుపుకోవడానికి మటన్ గ్రేవీ కూడా అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇంకేముంది, ఇంకా ప్లేట్లో వేడివేడిగా కీమా బిర్యానీ వేసేసుకొని మటన్ గ్రేవీ, ఆనియన్స్, లెమన్ పెట్టుకొని ఇంకా తినడమే అనమాట. సూపర్ టేస్టీగా కీమా బిర్యానీ అయితే వచ్చింది. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మనం ఎప్పుడు ఏ న్యూ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.